నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ తాండవం టీజర్ రాగానే మిలియన్స్లో దూసుకెళ్తుందని చెప్పుకోవాలి. సో ఈ బీభత్సవాన్ని ఎలా చూడాలంటారు? ఈ మధ్యకాలంలో 2 టీజర్లకు మంచి పేరు వచ్చిందండి. ఒకటి మిరాయికి సంబంధించిన, అంటే అది విఎఫ్ఎక్స్ వర్క్ మీద డిస్కషన్ జరిగింది. నిన్న అఖండ 2కి ఇది కూడా ఒక అద్భుతంగా, అంటే బోయపాటి గారు ఏం చేశారంటే అటు ఏఐ టెక్నాలజీని, అంటే వార్త కథనాల ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఏఐ టెక్నాలజీని లేకపోతే విఎఫ్ఎక్స్ని మిక్స్ చేసి బాలయ్య బాబు ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా ఈ టీజర్ అయితే ఉంది. చాలా కాలం తర్వాత బోయపాటి గారు మార్క్ మళ్ళీ చూడబోతున్నాం, అది బాలకృష్ణ గారి కాంబినేషన్లో. సో BB4 కాంబినేషన్ ఎలా చూడాలంటారు? ఇవాళ మీడియాలో వచ్చిన ఫోటోలు చూసుకున్నా కానీ, నేను మన టీజర్ చూసినా కానీ బాలయ్య గెటప్, దాసరి గారు సర్దార్ పాపారాయుడు ఎన్టీఆర్ గారి గెటప్ అప్పట్లో పెద్ద పేరు వచ్చింది. ఆ తరహాలో బాలయ్య బాబు గెటప్ అయితే ఉంది. గెటప్తోనే బోయపాటి గారు 100% మార్కులు కొట్టేశారండి. అయితే మనం చూస్తే అఖండ ఫస్ట్ సీజన్ ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించి ఆ గెటప్ వేరుంది. సో ఇప్పుడు వైల్డ్ గెటప్ కింద మారింది. సో ఇది వైల్డ్ అఖండ కింద చూసుకోవచ్చు అంటారా సినిమాని? అంటే ఆ కథనాన్ని కొద్దిగా గ్యాప్ తీసుకుని, ఎందుకంటే ఆ కథనంలో మనకి అఖండ పార్ట్ 1లో అంత అఘోర పాత్ర, అంత వృద్ధ పాత్రలాగా అనిపించదు మనకి. ఇందులో వృద్ధ పాత్రలాగా ఉంది. అంటే కథ కొంత ట్రావెల్ అయిపోయినట్టుగా, గ్యాప్ తీసుకుని ట్రావెల్ చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే గడ్డం నేర్చిపోయిన బాలయ్య కనిపిస్తున్నాడు కాబట్టి ఈ అఖండ అంటే ఆ పాత్రే కంటిన్యూటీగా మనం భావించాల్సిందే సీక్వెల్ కాబట్టి. ఖచ్చితంగా ఈ మనకి టీజర్తోనే బోయపాటి మార్కులు కొట్టేసేయండి. ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ వచ్చేసినాయి. ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు, ఖచ్చితంగా బాలయ్య కెరీర్లోనే అత్యధికమైన గ్రాసర్గా నిలిచిపోయే సినిమాగా చెప్తున్నారు. అంటే దాదాపు 500 కోట్లు 700 కోట్లు రాబట్టవచ్చు. ఈ సినిమాకి అంత ఇమేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు అయితే 144 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఒక మహాకుంభమేళలో కూడా కొంత చిత్రీకరణ జరిగిందని చెప్పి మనం వింటున్నాం. సో నిజంగా ఏదైతే హిందువులకు సంబంధించి, హైందవులకు సంబంధించి కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక చావా కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి చూసాం. ఇప్పుడు అఖండకి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం అఖండ తాండవంలో చూడబోతున్నాం. నార్మల్నే బాలకృష్ణ గారికి సంబంధించిన ఫైట్లు కావచ్చు, సీన్లు కావచ్చు ఒక రేంజ్లో ఉంటాయి. అటువంటిది అఖండకి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది అఖండ తాండవం చూడబోతున్నాం. సో ఎలాంటి బీభత్సమైన కలెక్షన్స్ చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఇది కలెక్షన్స్ పరంగాను ఒక రికార్డు కొట్టవచ్చు, అలాగే బిజినెస్ పరంగా కూడా కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. దసరా బరిలో నిలుస్తుంది కాబట్టి బిజినెస్ పరంగా ఇప్పటికే నిన్న టీజర్తోనే చర్చలు మొదలైనవి. సినిమా వ్యాపారంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక క్రేజీ ప్రాజెక్టులుగా ఈ అఖండ 2 అనే కనిపిస్తుంది. కాబట్టి ఈ టీజర్ రావటమే ఇప్పటిదాకా ఎటువంటి అంచనాలు లేవు. అంటే ఈ స్థాయిలో పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య బాబు సినిమాకి ఇంత బిజినెస్ జరగవచ్చా అనే లెక్కలు లేవు. ఇప్పుడు టీజర్తో లెక్కలు మారిపోయే పరిస్థితి వచ్చేసింది. అంటే టీజర్తోనే బోయపాటి 100% మార్కులు కొట్టేశాడు. కాబట్టి బిజినెస్ లెక్కలు మారితే కలెక్షన్ లెక్కలు కూడా మారిపోతాయి. బాలయ్య బాబు కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిపోయే సినిమాగా అఖండ 2 నిలవబోతుంది అనటం అతిశయోక్తి అయితే కాదు. అయితే 2025 ఒక బెంచ్ మార్క్ సృష్టించబోతుంది బాలకృష్ణ గారి కెరీర్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చా? ఎందుకంటే మనం చూసాం డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చి ఒక పెద్ద హిట్. ఇప్పుడు దసరాకి మళ్ళీ ఇప్పుడు అఖండ తాండవం రావడం ఎలా చూడాలి? ఒక పెద్ద హీరో ఒకే సంవత్సరంలో 2 సినిమాలు ఇచ్చినటువంటి ఘనత ఈ మధ్యకాలంలో ఏదైనా హీరోకు ఉందా, లేదంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలు ఏంటి ఇప్పటిదాకా కూడా 200 కోట్ల రూపాయలు గ్రాస్ని దాటలేదండి. మనం పెద్ద హిట్ అయిన సినిమాలు తీసుకున్నా కానీ దగ్గరకు వచ్చినాయి కానీ 200 కోట్ల రూపాయలు గ్రాస్ని దాటల. మొట్టమొదటిసారిగా ఈ సినిమా దాటే అవకాశం కనిపిస్తుంది. ఇది డబుల్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ పరంగాను ఇది ఎక్కువ సినిమా. అఖండ సినిమా చేసినప్పుడు ఆయన రెమ్యునరేషన్ 10 కోట్లు కూడా లేదు. ఇప్పుడు ఆయన 40 కోట్ల రెమ్యునరేషన్కి వచ్చారు. అంటేనే ఈ వరుసగా 4 సినిమాలతోనే ఆయన రెమ్యునరేషన్ పరంగా మారింది, లెక్కలు మారింది. పైగా సినిమాల పరంగా స్పీడ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఛాంబర్లో డిస్కషన్స్లో ప్రధానమైన అంశం అదే. హీరోలు 2-3 సినిమాలు చేయాలి సంవత్సరం కన్నప్పుడు అది బాలయ్య బాబు గుర్తించదు. ఎవరైతే విమర్శలు చేశారో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ గారు చేసిన కామెంటు అది బాలయ్య బాబు గుర్తించదని చెప్పాలి. 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ దగ్గరగా ఉన్నాయి, ఇంకా సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. అలాంటప్పుడు ఈ సినిమా బిజినెస్ లెక్కలు కానీ 500 కోట్ల మార్కుకి చేరువైపోతే గ్రాసర్గా ప్రతి సినిమా మీద ప్రభావం ఉంటుంది. మల్లేని గోపిచంద్ సినిమా మీద ప్రభావం ఉంటుంది, రాబోయే మార్కో సినిమా డైరెక్టర్ మీద, హనీఫ్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది, సినిమా మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా లెక్కలు మారిపోయినట్టే, లెక్కలన్నీ సరిచేసేట్టుగా బాలయ్య బాబు ఆ సినిమా కెరీర్ అనేది వెళ్ళబోతుంది. అయితే 9వ తారీఖు సాయంత్రం రిలీజ్ అయిన టీజర్ మాత్రం నిజంగా దూసుకెళ్తున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తానికి టీజర్ సంబంధించిన వ్యూస్ ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే 18 మిలియన్లు అండి ఇప్పటికి. అంటే 18 గంటల్లో 18 మిలియన్లు అంటే ఒక కొత్త రికార్డు క్రియేట్ అయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. అది సో ఓవరాల్గా బోయపాటి కాంబినేషన్లో బాలకృష్ణ గారి మూవీ పైన నార్మల్నే హైప్స్ చాలా ఎక్కువ.
కానీ ఈసారి సూపర్ పవర్స్ ఉన్నటువంటి ఒక బాలకృష్ణ గారిని చూడడానికి ఎలా ఉండబోతుంది, దసరా మరో పెద్ద పండగ కాబోతుంది అంటే ఏమంటారు? ఇప్పుడు BB4 అండి, అఖండ 2, అఖండ తాండవం అనేది ఇది మళ్ళీ ఇక్కడతో ఆగుతుందా, దీని కంటిన్యూటీ ఇంకేమైనా మళ్ళీ బోయపాటి గారు కొనసాగిస్తారా, లేదా నెక్స్ట్ ఉన్న ప్రాజెక్టులో బోయపాటి గారు బాలయ్య కాంబినేషన్లో ఏ సినిమా రాబోతుంది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇదే పాత్ర క్లిక్ అయిపోయి ఇది సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, దీని ఇది కంటిన్యూషన్ లాగా ఇంకొక పార్ట్ 3 కూడా బోయపాటికి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేస్తున్నప్పుడే కొత్త ఆలోచన రావచ్చు. సాధారణంగా సీక్వెల్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చేసేటప్పుడే ఆలోచన వస్తూ ఉంటాయి, కథ పరిధి పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయినప్పుడు కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళే బదులు మళ్ళీ మనం పార్ట్ 3 చేద్దామని ఆలోచన రావచ్చు కదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా టీజర్తోనే ఒక పెద్ద సంచలనం సృష్టించినటువంటి ఒక అఖండ తాండవం నెక్స్ట్ ఎలాంటి క్రేజీ అప్డేట్స్ వస్తాయో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.